అండి అందరికీ దేవి నవరాత్రులు కదండి. తమ్ముడు భవాని మల్లేశ్వరిని ప్రసాదం చేస్తున్నాను. పూర్ణం బూర్లు మజ్జిగలో గారెలు అన్నారు. ముందుగా అయితే గారెలు వండుతున్నాను. ఇంకో గారెలు పిండి రుబ్బి నూనెలో వేయడం. తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాయన్నమాట అండి దసరా సెలవుల మూలని. గారెలు ఎగుతుంటే మా అమ్మాయి వీడియో తీస్తుంది. గారెలు తీసి తర్వాత మజ్జిగ సారు తాలింపు పెట్టేసి ఆ మజ్జిగ సారులో గారెలు వేసేసి తర్వాత ఏమో మీరందరూ దసరా సెలవులకి ఏ ఊళ్ళో కామెంట్ చేయండి. మీరైతే మజ్జిగ గారెలు ఎలా వేస్తారో కామెంట్లో నాకు చెప్పండి. మా అమ్మాయితో ఇంకో మజ్జిగ చెల్లుతుందండి. నేనైతే తాలింపులు వెళ్తున్నాను మజ్జిగ సారులోకి. ఎలాగా కరివేపాకు, ఎండుమిరగాయ, జీలకర్ర, బావనీలు కదండి, అందుకని ఉల్లిపాయ వేయకూడదని ఉల్లిపాయ అయితే వేయలేదు. మజ్జిగ చిలికిది మా అమ్మ మాట అండి. తర్వాత ఏమో పూర్ణం బూర్లు కూడా చేశాను. నాకు వచ్చినట్టుగా చేశానండి. పోపులు అయితే పచ్చనిపప్పు, మినపప్పు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు. ఉల్లిపాయ వేయకూడదు కదండి భవానీలకి. మా పక్కనైతే భవానీలు స్వామిలు ఉల్లిపాయలు తినరండి మాల్లో ఉన్నప్పుడు. అందుకని అలా చేసేసి తాలింపు పెట్టేసి తాలింపులో ముందు మజ్జిగ కలిపినప్పుడు మజ్జిగలో వేసేస్తామన్నమాట అండి పసుపు వాసన రాకుండా ఉంటుంది. ఇంకా తాలింపులో మనం ఏమి వేయవలసిన అవసరం లేదు. తాలింపు వేసేసిన తర్వాత చల్లారాక అప్పుడు మజ్జిగ అందులో వేస్తే సరిపోతుందండి. నూనె సరిపోలేదని చెప్పి మళ్ళీ కొంచెం వేస్తున్నాను. మళ్ళీ పోపు మాడిపోతుంది కదండి మరి, అందుకని. తర్వాత చల్లారాక మజ్జిగ తాలింపు వేసాను. గారెలు మజ్జిగలో వేస్తాను అనమాట అండి. నూనెలో వేగిన గారెలలో తీసి మజ్జిగలో వేస్తే మజ్జిగ అంతా పీల్చి గారెలు చాలా బాగుంటాయి. వీటినే మజ్జిగ ఆవడానికి కూడా అంటారండి. మేమైతే మజ్జిగలో గారెలు అని అంటాం మా సైడు. పచ్చెనపప్పు కుక్కర్లో పెట్టేసాను. అదైతే సేవించడానికి కుదరలేదు, ఉడికిపోయింది. బెల్లం అయితే కూరేసి వేసేసాము. వేస్తున్నాం. అదిగోండి పప్పు గుత్తితో అలాగ రుబ్బగా ముద్దలాగా అయింది. దాన్నే ఉండలు చేసి బియ్యము, మినపప్పుతో రుబ్బిన పిండి, బియ్యం పిండి ఆడుతామండి, బూర్లు పిండి అంటారు. దాన్ని కలిపేసి బియ్యం పిండిలోని మినప్పిండి కలిపేసి ఆ పిండిలో ముంచి వేసేస్తే పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. మీరైతే ఎలా వండుతారో కామెంట్ చేయండి మర్చిపోకుండా. నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నేర్చుకుంటాను. నాకు బూరెలు అయితే సరిగ్గా వేయడం రాదండి. నాకు వచ్చినట్టుగానే వేసేస్తాను. దేవుడి దయ వల్ల ఏదో వంకాయ టెంకరోసం తినడానికి అయితే బాగానే ఉంటాయి. అలా ముంచి పిండి కలపడం వరకు ఓకే కానండి, వేయడమే సరిగ్గా రాదు. కానీ ఏదో మేనేజ్ చేసాను. అలా పూర్ణం బూర అందులో వేసి పిండి తీసి బజ్జీలాగా అలా గుండ్రంగా వేయడానికి ప్రయత్నం చేస్తే పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి అన్నమాట అండి. భవానీ మాల వేసాడండి తమ్ముడు, అందుకని మజ్జిగ గారెలు, పూర్ణం బూరెలు ప్రసాదంగా గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని తెద్దాం అనుకున్నాం కానండి బయటకు మాత్రం వెళ్ళలేదు. ఇంకా బయటకు వెళ్ళాక భవానీకి అయితే ఇచ్చి పంపించేసాము వండిన తర్వాత. ఇదిగోండి బూరెలు ఇలా వచ్చినాయి.